గురువు నడిచే విష్ణువని, గురువే అజ్ఞానపురం కూల్చేటి బవుడు అని, గురువే మోక్షపదమని, గురువును పూజించడం తన పూర్వజన్మ సుకృతమని డాక్టర్ కాళీ ప్రసాద్ అన్నారు. చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నానని చెప్పారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని 85 సంవత్సరాలు కలిగి ఇప్పటికీ గణిత ఆచార్యులకు ఆదర్శంగా నిలిచి గణితంలోని కఠినమైన చిక్కుముడులు విప్పి చెబుతూ కాలం గడుపుతున్న గణితాచార్యులు రాజా వెంకటరెడ్డిని సిద్దిపేట జిల్లా కొండపాకలోని తన నివాసంలో ఆయన ఘనంగా సన్మానించారు. బాల్యంలో చదువు చెప్పిన శిష్యులు గురువులను మర్చిపోకుండా గురుభక్తిని చాటుకొని గురు పూజోత్సవం నాడు తనను సన్మానించడం పట్ల రాజా వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చేతిరాత నిపుణులు యజాజ్ అహ్మద్, కాశీనాథ్, బాలరెడ్డి విజయ్ తదితరులు పాల్గొన్నారు. నా పుస్తకానికి మొదటిసారిగా అచ్చు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం మా శిష్యుడు కాళీ ప్రసాద్ గారు ప్రముఖ విద్యావేత్త ఏజాజ్ అహ్మద్ గారు ఈ గురు పూజోత్సవ దినోత్సవం నాడు మా ఇంటికి వచ్చి నన్ను సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలుపు. అప్పటి విద్యార్థులు ఈ విధమైనటువంటి క్రమశిక్షణతో ఉన్నారు. ఇప్పుడు కేవలం బుక్ నాలెడ్జ్ తప్ప ఆ పుస్తకాల్లో ఉండే విషయాలు కేవలం బుక్ నాలెడ్జ్ మార్కుల కోసం చదివే జరుగుతుంది. అలాంటి చదువు కాకుండా వినయము, విజ్ఞానము, విచక్షణతో కూడినటువంటి సంస్కారవంతమైన చదువు చెప్తే సమాజం బాగుపడుతుంది. ఉపాధ్యాయులంతా కూడా వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇందాక చెప్తున్నారు సార్ కొట్టినట్టు, చాకి కోకలొతికి చికాకు పడవేసి మైల తీసి బట్ట మడచినట్లు బుద్ధి చెప్పువారు బుద్ధితేనేమయా. కుమ్మరాయన ఎన్నిసార్లు కుమ్మరాయన ఆ కుండను కొట్టి 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 ఆ రంధ్రం బంద్ చేసేది తప్ప దాంట్లో నీళ్లు మనం ఉగాది పచ్చడి చేసుకోలేము. కాబట్టి అలాంటి కొట్టే తట్టే టీచర్లు కొడితే వాళ్ళు ఎందుకు కొడతారు, వాళ్ళ కోపమా. కాబట్టి వినేటటువంటి పరిస్థితి లేకపోతేనే ఎప్పుడైనా కసుకుంటుందో కొడతారు తప్ప. కాబట్టి కొట్టే తిట్టితే టీచర్లు అందరూ బుద్ధి పెట్టండి. ఆనతి నీయవే జనని ఔదల దాల్చేద మంచు నమ్రతన్ జ్ఞానము చే భక్త జననెన్నిటో వింటినమ్మ నా మానస వృత్తులన్ పరిసమాప్తము జయవే వాసవీరమ జ్ఞాన సరస్వతీషి జలజాత ముఖాంచిత వాగధీశ్వరీ. గురువే నడిచే విష్ణువు, గురువే అజ్ఞానపురము కూల్చెడి భవుడున్, గురువే సరసిజ భవుడు, గురువే మోక్షపథము నిను కొలిచెదమయ్యాన్. కొండపాకు నుంచి రాజా వెంకటరెడ్డి గారు ఈరోజు చాలా సంవత్సరాల క్రితం చదువు చెప్పారు. ఆ గురుభక్తిని పెట్టుకొని డాక్టర్ కాళీ ప్రసాద్ గారు వారి ఇంటికి వచ్చి కొండపాకులో ఆ వాగ్రద్దముల వల్ల కలిసి ఉండే ఆదర్శ దాంపత్య జీవనులు, శృతిలేల వల్ల అన్యోన్యంగా కలిసిమెలిసి నడయాడే ఆలుమగలు, పువ్వు తావి లాంటి నెలవెనెల వంటి దంపతులను సత్కరించడానికి కొండపాకు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి గురువులు దొరకడం నిజంగా అదృష్టం. వాళ్ళని చూస్తే అదృష్టం పడుతుంది. గణిత విద్య చెప్పే గణిత గురువు తాను, సరళ వక్రరేఖ సరళి తెలిపే కాలక్రమము తెలిపే కాలదు. పూజ్యులు మా గ్రామ పెద్దలు, మాకు విద్య నేర్పినటువంటి రాజా వెంకటరెడ్డి సారు, మ్యాథమెటిక్స్, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అంటే అప్పుడు చాలా హార్డ్గా ఉండేది. మేము చదువుకున్న మమ్మల్ని కొట్టి బాగా చెప్పి మొత్తం మీద ఒక క్లాసులో పాస్ చేయించి ఏర్పాటు చేసినారు. వాళ్ళు మాకు విద్య కొట్టి చెప్పడం మూలాన మేము ఈ విధంగా ఇవాళ 10 మంది ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించారు. వీరు కీర్తిశేషులు మా వీరేశం సార్ గారు, కీర్తిశేషులు బాలకృష్ణారెడ్డి సార్ గారు, మా రాజా వెంకటరెడ్డి సార్ గారు ఎంతో మంచి కార్యక్రమాన్ని చేసిన పూజ్యులు మా రాజా వెంకన్న గారు. వారు ఇద్దరు మన వీరేశం సార్ గారు, బాలకృష్ణారెడ్డి గారు పరమపదించినారు. వారు కూడా మమ్మల్ని ఈ లెవెల్లో ఉంచడానికి, మమ్మల్ని తీర్చిదిద్దడానికి వారిద్దరి సహకారంతో పాటు ముగ్గురు. మేమేమనుకుంటామంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని భావించిన నేను నా హృదయంలో. నేను ఎప్పుడు 10వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నవాడిని. వాళ్ళు కొట్టిండ్రు, బాగా కొట్టి తిట్టి చెంపలు పెట్టి డస్టర్తోని ఇట్లా బట్టల మీద కొట్టి మాకు కాంపోజిట్ మేడం. కాంపోజిట్ అంటే 6 5 తీసుకున్నారు, 40 మంది స్టూడెంట్లలో ఎవరు తీసుకోకపోతారు. ఏదో మేము అప్పుడు నేను కూడా పెద్ద చదవలేని వ్యక్తినే, కానీ అదే కాంపోజిట్ తీసుకోవాలని చెప్పి సార్ చెప్పి మమ్మల్ని దాంట్లో కూర్చుండబెట్టి మాకు మ్యాథమెటిక్స్ చెప్పి మమ్మల్ని 10వ తరగతిలో బాగా ఉత్తీర్ణత చేయించి మాకు ఒక మంచి దారిని చూపించి మాకు ఒక బాధ్యతను నిర్వర్తించి ఇవాళ నేను వైద్యరీత్యా